హలో అండి, వెల్కమ్ టు అనిత న్యూరో క్లినిక్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఈరోజు మనం మయోసైటిస్ గురించి తెలుసుకుందాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మయో అంటే కండరము, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. అంటే మయోసైటిస్ అంటే కండరాలకు సంబంధించినటువంటి ఇన్ఫ్లమేషన్. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇది ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎక్కువగా వస్తుంటుంది. కామన్ ఏజ్ గ్రూప్ అనేది 30 to 60 years ఏజ్ మధ్యలో ఇది వస్తూ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా కండరాల నొప్పులు ఉంటాయి, క్రాంప్స్ ఉంటాయి, అంటే నడవలేకపోవడము, మెట్లెక్కలేకపోవడము, కింద కూర్చుంటే ఎక్కువ నిలబడడానికి ఇబ్బంది పడడము, ఎక్కువసేపు నిల్చొని ఒకే దగ్గర ఉండలేకపోవడము, ఇవన్నీ కూడా ఈ ఇబ్బందులు ఉంటాయి. ఇంకా జబ్బు కొంచెం ముదిరిన కొద్దీ కొంత మాట్లాడడం ఇబ్బంది కాకపోవడం కానీ, లేకుంటే స్వాలోయింగ్ అంటే మింగడం అనేది ఇబ్బంది కావడం కానీ ఇందులో చూస్తుంటాము. కొన్నిసార్లు జబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు బెడ్లో పడుకొని బెడ్ మీద నుండి లెగడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ పాలిమయోసైటిస్లో ఎక్కువగా మజిల్స్, ఎస్పెషల్లీ ప్రాక్సిమల్ మజిల్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతుంటాయి. ప్రాక్సిమల్ మజిల్స్ అనేవి అంటే షోల్డర్ మజిల్స్ కానీ లేకుంటే హిప్ మజిల్స్ కానీ. సో దీనివల్ల లక్షణాలు ఎలా ఉంటాయంటే చేతులు పైకెత్తలేకపోవడము, తల దూకోలేకపోవడము, షాంపూ చేసుకోలేకపోవడము, అంటే మగవాళ్ళు బనియన్ ఇప్పుకోవడం ఇబ్బంది పడడము, ఆడవాళ్ళు జాకెట్ తీయడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. అలాగే వీటితో పాటు క్రాంప్స్ ఉంటాయి, నొప్పులు ఉంటాయి అన్నీ. రెండవది డెర్మటోమయోసైటిస్. ఈ డెర్మటోమయోసైటిస్లో ఈ మయోసైటిస్ సంబంధించినటువంటి లక్షణాలతో పాటు డెర్మటాలజీ అంటే స్కిన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ఈ కళ్ళపైన ఎరుపు రంగు చారలు రావడం కానీ, లేకపోతే నక్కల్స్లకు ఇబ్బంది కలర్ మారిపోవడం కానీ, సో ఇక సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు బాడీ మీద కూడా ర్యాష్ రావడం కానీ, ఇటువంటి ఈ డెర్మటోమయోసైటిస్లో ముఖ్య లక్షణాలు. మూడవది ఇంక్లూషన్ బాడీ మయోసైటిస్. ఇందులో కొన్ని చేతు వెళ్ళి కూడా ఇబ్బంది ఇన్వాల్వ్ కావడం చూస్తుంటాము. అంటే ఫుడ్ మిక్స్ చేయలేకపోవడం కానీ, బటన్స్ పెట్టుకోలేకపోవడం కానీ, ఆడడం ఇబ్బంది కావడం కానీ, ఇలాంటి వాటితో పాటు ఈ థై మజిల్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం కానీ మనం చూస్తుంటాము. ఇలాంటి లక్షణాలు కనుక మనకు ఎవరికైనా ఉన్నట్టు అయిపోతే వీళ్ళకి ముఖ్యంగా ఏంటంటే కొన్ని మనం టెస్టులు చేస్తాము. ముందుగా మేము చూసేది సీరం సిపికే లెవెల్స్. ఇది ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్. ఇందులో మనకు సిపికే లెవెల్స్ అనేవి నార్మల్ రేంజ్ కంటే చాలా ఎక్కువ రెట్లు ఎలివేటెడ్గా ఉంటాయి. నెక్స్ట్ టెస్ట్ మజిల్ బయాప్సీ. ఇందులో ఏం చేస్తామంటే ఎక్కడైతే ఏదైతే కండరం కనుక ఎక్కువ మనకి ఇన్వాల్వ్ అయినట్టు అనిపిస్తుందో ఆ కండరం దగ్గర నుండి ఒక చిన్న సర్జరీ చేసి కొన్ని పూసలు అందులో నుండి తీసి దాన్ని మైక్రోస్కోపిక్ కింద టెస్ట్ చేయడమే ఈ మజిల్ బయాప్సీ. ఈ మజిల్ బయాప్సీ అనేది ఒక 100% కన్ఫర్మేటరీ టెస్ట్. ఇక మూడో టెస్ట్ కొన్నిసార్లు చేస్తుంటాము ఎంఆర్ఐ స్కానింగ్. అంటే ఆ కండరాలు అయితే ఏదైతే పర్టికులర్గా మనకు ఇబ్బందిగా కనిపిస్తున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ థై మజిల్స్ అంటే కింద కూర్చొని నిలబడలేకపోవడము, లేదంటే మెట్లు ఎక్కడం ఇబ్బంది కావడము, ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళలో థై మజిల్స్లో లేదా షర్ట్ తీయడము వేసుకోవడం ఇబ్బంది కావడం, ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళలో ఈ షోల్డర్ మజిల్స్లో మనము ఐ టెస్ట్ చేస్తుంటాం. ఈ ఎంఆర్ఐ స్కానింగ్లో మనకు ఈ పర్టికులర్గా ఏదైతే మజిల్స్ అయితే ఇన్వాల్వ్ అవుతున్నాయో దాంట్లో హైపర్ ఇంటెన్సిటీ చేంజెస్ అనేవి మనం చూస్తాము. పరీక్షలు ముఖ్యంగా ఈ సిపికే లెవెల్స్, మజిల్ బయాప్సీ అండ్ ఎంఆర్ఐ స్కానింగ్, ఈ పరీక్షలలో కనుక మనకు ఈ చేసిన టెస్టులలో ఏదైనా పాజిటివ్ వచ్చింది అంటే ఈ మయోసైటిస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నప్పుడు మిగతా టెస్టులు అంటే కొన్ని రొటీన్గా టెస్టులు చేసే టెస్టులు కూడా చూస్తుంటాము. ఇందులో ఏమైనా వీటితో పాటు ఏమైనా రుమటాయిడ్ ఆర్థరైటిస్, జాగ్రెన్స్, ఎస్ఎల్ఈ ఇలాంటి కొన్ని కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా చూసుకోవడానికి ఏఎన్ఏ ప్రొఫైలు, ఇంకా మిగతా టెస్టులు కూడా కొన్ని రొటీన్ టెస్టులు మనం చేస్తుంటాం. ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఇందులో ముఖ్యంగా మెయిన్గా నొప్పి తగ్గించడానికి కోసం కొన్ని టాబ్లెట్స్ పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ కండిషన్ కనుక మనకు ఆటోమిన్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ కనుక వచ్చినట్టయితే స్టీరాయిడ్స్ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాము. ఒకవేళ ఈ స్టీరాయిడ్స్ ఇవ్వలేని పరిస్థితిలో లేదా ఎక్కువ రోజులు కనుక ఈ టాబ్లెట్స్ వాడాల్సిన పరిస్థితి కనుక వస్తేనే దాంట్లో మనం డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ అని ఈ మధ్యన చాలా రకాలుగా ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. వాటిని ఈ జబ్బున్న వాళ్ళకి మేము అడ్వైజ్ చేస్తాము. సో వ్యాధి ముదిరితే ఏమవుతుంది అంటే ఎక్కువగా ఈ కండరాల క్షీణత అనేది ఎక్కువ వచ్చి వాళ్ళు కొన్నిసార్లు చాలా ఇబ్బంది పడడము, బెడ్ బండ్ అయిపోవడము, వాళ్ళ దినసరి చర్యలు వాళ్ళంతటా వాళ్ళు చేసుకోలేకపోవడం అన్నట్టు ఈ ఇబ్బందులు ఉన్న వాళ్ళలో చూస్తుంటాము. అలాగే గొంతు కండరాలకు కనుక అటువంటి వ్యాధి వస్తే మింగడం ఇబ్బంది, అలాంటప్పుడు మనం
హాస్పిటలైజ్ చేసి రైల్స్ టు ఫీడింగ్ ద్వారా వాళ్ళకి ఫుడ్ అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మాట కూడా ఇబ్బంది ఉన్నప్పుడు స్పీచ్ థెరపీ అంటే కొంచెం వాళ్ళు ఏదైతే వాళ్ళకి నచ్చినటువంటి పుస్తకాలు గ్రంథాలు ఏదైతే ఉంటాయో వాటి నుండి మనకు చిన్న చిన్న పద్యాలు కానీ శ్లోకాలు కానీ వల్లవేయడం అనేటివి, అలా న్యూస్ పేపర్ డైలీ మనకు కనిపించే న్యూస్ పేపర్స్ రీడింగ్ చేయడం అంటే బయటికి చదవడం ద్వారా కొంచెం స్పీచ్ థెరపీ అనేది మనం ఇవ్వడానికి వీలవుతుంటుంది. ఈ మధ్యకాలంలో మన తెలుగు ఇండస్ట్రీలో ఒక ఫేమస్ హీరోయిన్ కూడా ఈ వ్యాధి బారిన పడడం జరిగింది. సో అందుకే ఈ జబ్బు గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని ఈ కంటెంట్ మీకోసం ఈరోజు చేస్తున్నాము. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జనాః సుఖినో భవంతు.